మీ పేరమ్మా? లక్ష్మి అండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ సేవ ఒక చేయడానికి? 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నాం. 3-4 ఇయర్స్ నుంచి. అంటే సేవా కార్యక్రమాలు అంటే ఏమేమి ఉంటాయి అసలు ఇందులో? లడ్డు ప్యాకెట్ చేసాము, పులిహోర ప్యాకెట్ కవర్స్, మళ్ళీ జనాలందరినీ లైన్ గా పంపించడము, మళ్ళా అక్కడ దేవుడి ప్రసాదం కౌంటర్ దగ్గర కొంచెం ఇబ్బంది కాకుండా అట్లా. లైక్ ఎంత మంది వచ్చారు మొత్తం? అంటే మీరు అందరూ ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళేనా లేకపోతే వేరే వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు? ఎంత మంది వచ్చారు మొత్తం? ఎంత మంది ఉన్నారు ఇప్పుడు సేవ కోసం? 150 మందికి పైగానే ఉన్నారు. ఓకే. లైక్ మీరు టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? ఈ టైం నుంచి ఈ టైం వరకు? పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కొంతమంది చేశారు, నైట్ బ్యాచ్ కొంతమంది చేశారు. అంటే మీకు ఎందుకు ఇలా అనిపించింది సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనేసి? ఇక్కడే అని కాదండి, మేము తిరుపతి, శ్రీశైలం, బల్కంపేట, ప్రతి ఒక్క దగ్గర సేవలు చేస్తూ ఉంటాము. ఉండి కౌంటింగ్ లెక్కలని, ఇలా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అలాంటప్పుడు కంపల్సరీ మా సొంతంగా మేము వచ్చేసి సేవ చేసుకొని ఏది ఆశించము. భగవంతుడి ప్రసాదం ఏదైనా దొరికితే ఆమె ప్రసాదంగా తీసుకుంటాము, నిస్వార్థంగా చేసేసి వెళ్తామండి. అంటే ఇప్పుడు ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలంటే కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేది ఏమైనా ఉంటుందా లేకపోతే ఎవరికి వాళ్ళగా సేవలో జాయిన్ అవ్వచ్చు అంటారా? లేదండి, మాది ఒక గ్రూప్ ఉంటారు. ఆ గ్రూప్ తరపు నుంచి 15 మంది, 20 మంది అట్లా వచ్చేస్తారు. అంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవడానికి ఏమైనా ఉంటాయా? ఏం లేదు, ఆధార్ కార్డు, ఫోటోస్, మా అడ్రస్ ఉండడానికి ఆధార్ కార్డు, ఫోటోస్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చిండ్రు. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారా లేకపోతే ఇంటికి వెళ్తాం? ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని ఓకే అమ్మవారి దర్శనం చేసుకొని. మరి ఇక్కడ 4 ఏళ్ళుగా మీరు ఇక్కడ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు కదా, అమ్మవారి అసలు ఎలా వెలిసారు ఏంటి ఏమైనా తెలుసా చరిత్ర గురించి? ఒకసారి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేము కూడా అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ నీళ్ళలో ఆమె బావిలో వెలిసింది. కాకపోతే ఏంటంటే ఆ బావి నీళ్ళ వల్ల మహిమ ఏంటంటే ఎట్లాంటి రోగ నిరోధక శక్తి ఉంది ఆ నీటి వల్ల. ఎందుకంటే నేను సేవకు రాకముందు మేము అమ్మవారి ఇంటి దేవత, మేము మా పిల్లలకి ఏదైనా చిన్నప్పుడు ఏదైనా గజ్జి దామ అట్లాంటి ఏదైనా వస్తే వెనుకప్పుడు బావి ఉంటుండే, దాంట్లో నీళ్ళు స్నానం పోస్తే అసలు నిజంగా మాయమైపోయేదండి. చాలా అంత మహిమ ఉంది అమ్మవారు, చాలా శక్తివంతమైన దేవత, స్వయంభూ వెలిసింది కాబట్టి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటే అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అష్టాదశ పీఠాలు అంటే 18 అనుకోవద్దు. అమ్మవారు మన హైదరాబాద్ లో ఉన్న ఆమె శక్తి పీఠం అనుకోవాలి, శక్తి స్వరూపిణి ఆమె. ఓకే. మరి ఇప్పటికీ ఆ బావ అక్కడే ఉందంటారా? ఉంది. ఎక్కడ ఉందండి? నీళ్ళున్నాయి. కాకపోతే మనకు బయటకు వచ్చే మనం తలపైన నీళ్లు పోసుకొని వచ్చే దారి అదే. ఓకే. ఓకే, ఆ నీళ్ళే ఇస్తూ ఉంటారు అయితే. ఎందుకంటే చిన్న పిల్లలకు గాని అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి గాని ఆ నీటి మహిమ చాలా ఉంది. మరి ఇప్పుడు ఇవ్వమంటే ఇస్తారా ఆ నీళ్ళు మనకి? ఎప్పుడు ఇస్తారు? అభిషేకం అదే నీళ్ళతో చేస్తారు, ఆ నీళ్ళు మనకి ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళకి ప్రోక్షణ చేస్తారు, మిగిలిన బయట అందుబాటులో డ్రమ్ములో పెడతారు. అక్కడ బాటల్స్ తెచ్చి తీసుకెళ్తారు. పశువు అలంకారం చేస్తారు శుక్రవారం, ఆ పసుపు కూడా మనకి ఇస్తారు. అది మనం ముఖానికి పెట్టించుకోవాలి. కొంతమంది తినేస్తారు, నోట్లేసుకుంటారు అనమాట. కొంతమంది వచ్చేసి బొట్టు పెట్టుకుంటారు, అన్ని చేస్తారు. ఆ నీళ్లు ఇంట్లో పోసుకుంటారు, తాగుతారు, ఇల్లంతా ప్రోక్షణ చేస్తారు. ఒకప్పుడు ఆమెను బావిలోకి పోయి దర్శనం చేసుకుంటున్నాను. అవును, మొక్కిన మొక్కులు తీర్చే అమ్మవారు అని అంటారు కదా, మీరేమైనా మొక్కుకున్నారా? ఏం లేదు, నాకు పిల్లలు కొంచెం లేట్ అయితే పిల్లలు పుట్టి అబార్షన్లు 3 అబార్షన్స్ అయినాయి. తర్వాత అమ్మవారిని మొక్కుకొని ముడుపు కట్టుకుంటే నాకు 3 పాపలు. ఇప్పుడు బీటెక్ 3 పాపలు బీటెక్ అయిపోయింది, చదివారు. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి స్వతంత్రంగా నిలబడగలుగురు. ఇప్పుడు అయితే అసలు మీరు ఇంత ఆమెపై ఇంత భక్తి శ్రద్ధలతో ఉంచి నమ్మకంతో చేస్తే ఏదైనా జరుగుతుంది. నా పిల్లలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పెట్టారు. ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా కూడా నాకు ఏ బాధ లేదు. నా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్టడీగా ఉన్నారు. నేను ఉన్నా లేకున్నా ఆ తల్లి దయ ఉంది, వాళ్ళు మమ్మల్ని చూసుకునే పొజిషన్ లో ఉన్నారు. మరి మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు, బానే ఉంది.
కమిటీ నుంచి మీకు ఎటువంటి అవి రావు, రాదు. ప్రసాదం వస్తుంది. ప్రసాదం ఇస్తారు, ప్రసాదం ఛార్జీలు వస్తుంది. కూడా మీరే పెట్టుకుంటారు, బయట ఒక చాయ్ తాగాలన్నా అన్ని మేమే పెట్టుకుంటాం. మీరే పెట్టుకొని వస్తారు. మరి ఇంట్లో మనుగడ చేసుకొని వస్తాం. అన్ని చేసుకునే అక్కడ వస్తారు. స్నానాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండే వంటలు, టిఫిన్లు చేసి మేము పూజలు చేసుకొని వస్తాం. పర్ఫెక్ట్ ఇంట్లో ఇంకా చేస్తాము. ఇక్కడ సేవ అందంటే మేము ఎన్ని గంటలకు లేస్తాం మాకే తెలియదు. అమ్మ వచ్చి లేపినట్లే మమ్మల్ని నిజంగా చాలా గ్రేట్. మీరైతే నేనైతే చేయలేను అన్ని అవన్నీ. పనులు చేసుకొని వస్తాము. మేము ఇక్కడికి వస్తున్నామంటే నిద్ర రాదు ఆ రోజు నైట్ మాకు. ఆమె 3 గంటల నుంచి మమ్మల్ని తడతారు. లేవండమ్మా, నా సేవకులండి. అమ్మవారు లేస్తారండి. చీర కట్టుకుంటే అట్లుంటది. అంటే ఎన్నింటికి వెళ్తారు మీరు ఇక్కడ నుంచి? ఇంటికి వెళ్ళేసరికి ఏ సమయం అవుతుంది మీకు? మేడం ఒకసారి 9 అవుతుంది. ఉండేటోళ్ళు 10 అవుతుంది. 4 గంటలకల్లా వెళ్ళిపోతాం. మాకంటే ఒక గంట గంటన్నర. గంటన్నర. కొంతమంది చాలా లాంగ్ నుంచి కూడా వచ్చేస్తారు. అంత లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గుడి తరపు పెంచి ఉండడానికి వసతి ఇచ్చారు. వసతి ఇచ్చారు. వసతి ఇచ్చారు. దగ్గర ఉన్న వాళ్ళం ఇక్కడ చుట్టూ సరౌండ్ లో ఉన్న వాళ్ళం వెళ్ళిపోతారు. ఎంత లేట్ అయినా సరే వెళ్ళిపోతారు. మళ్ళీ మార్నింగ్ యథావిధిగా సేమ్ టైం కి రావాలి. ఓకే, ఈ 3 రోజులు మాత్రం ఇలా ఉంటారన్నమాట. 3 రోజులు కాదు, నెల నుంచి చేస్తున్నారు. నెల రోజుల నుంచి. లడ్డు కట్టడము, ఏమైనా వేరే పనులు ఏమైనా ఉన్నాయా? వారం రోజులు చేసి ఇప్పటికి ఎన్ని లడ్డూలు చేశారు? 150 బస్తాలు లడ్డు ప్యాకింగ్ అయిపోయింది. బస్తాలు అంటే ఈ లెక్కన మనం లక్షలు వేస్తున్నాం. 300 బస్తా లడ్డు వచ్చేసి ప్యాకింగ్ 200 అయింది. లడ్డు. ఓకే, మరి పులిహార ఎంత మొత్తంలో చేయబోతున్నారు పులిహోర అసలు? అంటే చేసేస్తారు. అది అది ప్యాకింగ్ ఏ రోజు కాదు. అదే ఏ రోజు కాదు, రోజుకి ఎంత మొత్తంలో తయారు చేస్తారు చెప్పలేదు. పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గరు అన్నమాట ఈ అమ్మకాడ. ఉమ్. అది చేసి ఇంకా పోస్తుంటారు, రేపు అండాలు మేము ప్యాక్ చేస్తూనే ఉండాలి. ఎక్కడైనా పబ్లిక్ అందజేస్తున్నారు. ఓకే, ప్రతి ఒక్క చోట్ల ఏ రోజు అలసట అని అనిపించలేదా? అనిపించదు మేడం. అది చేసి ఉత్సాహమే వస్తుంది అమ్మకాడ. అసలు మాకు ఎంత ఉత్సాహం ఇందాక లడ్డు సంచులు పోసేటప్పుడు ఒళ్ళంతా చెమట వచ్చిన అసలు మాకు ఏంటంటే తృప్తిగా ఎంత శక్తితో చేస్తే మాకు అంత తృప్తి అనిపించింది. నిజంగా ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేదంటే ఏది లేదనేది మీలాంటి వాళ్ళని చూసే తీసుకోవాలి. నిజంగా ఇన్స్పిరేషన్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఆ, మేము ఒక 2 ఇయర్ నుంచి మొత్తం సేవలకే తిరుగుతున్నాము. ఈ ఒక్క గుడే కాదు, ఉమ్, తిరుపతి సేవ, కాళహస్త్రి, శ్రీశైలం, షిరిడి, ఎక్కడైనా ప్రతి ఒక్క సేవకి వెళ్తాం మేము. ఉమ్, ఇంకా సేవకి వెళ్తున్నామంటే ఆ రోజు మార్నింగ్ లేచి తయారైపోతాము. ఇంకా అక్కడ మాకు ఎంతో తృప్తినిస్తుంది. గుళ్ళో సేవ పడుతుంది కదా, స్వామివారి ముంగటైనా అమ్మవారి ముంగటైనా. ఇప్పుడు అమ్మవారి దగ్గర సేవలో నిలబడతాం కదా, అమ్మవారిని చూసుకుంటూ నిలబడతాం. అప్పుడు మా తృప్తి ఆనందం వేరుంటది. అది చాలా ఇంప్రెషన్. అది మైండ్ లకి వెళ్ళదు. అమ్మవారిని చూసుకుంటూనే ఉంటాం. మరి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు కదా, అవును. అంటే కొంతమంది ఇక్కడికి వెళ్ళండి అనేసి ఏమైనా అంటారా, లేకుంటే ఎవరికి వాళ్ళే మనసులో అనుకుని వస్తారా? లేదు, ఎక్కడ వేసినా వెళ్తామండి. ఇక్కడ వేసినాము అక్కడ వేసినాము అని లేదు, ఎక్కడ వేసినా అక్కడ సేవ చేస్తాం. అంటే లడ్డు ప్యాకింగ్ అనే కాదు, నువ్వు లైన్ లో వేసిన లడ్డు ప్యాకింగ్ వేసిన, వంటలు అదే మన సర్వీసింగ్ చేయడానికి, అన్నదానం కాడ వేసిన, ఎక్కడ వేసినా, చెప్పుల స్టాండ్లు వేసినా వెళ్తాం. ఇప్పుడు తిరుపతిలో మన చెప్పుల స్టాండ్లు వేసారు, అమ్మవారి గుళ్ళో వేసారు, స్వామివారి గుళ్ళో వేసారు. అన్ని ప్రతి ఒక్కటి టెంపుల్లో వేసినా చేస్తాం, బయట వేసినా చేస్తాం, ఏ దానికైనా చేస్తాం. ఇక్కడ చెయ్యము అని మా నోటికి రాదు. ఎందుకంటే అమ్మవారి భక్తి, స్వామివారి భక్తి అంతే. మరి ఈ సేవా కార్యక్రమాలకి మీకు డ్యూటీలు వేసే వాళ్ళు ఎవరు అసలు? ఎవరు ఇవన్నీ నియమిస్తుంటారు? కొంతమంది ఇప్పుడు ఒక లీడర్, టీమ్ లీడర్ అని ఉంటారండి. ఆ టీమ్ లీడర్ కు మన గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ లో నుంచి టీమ్ లీడర్ ఏం చేస్తారంటే మెసేజ్ పెడతారు, ఈ రోజు ఇక్కడ సేవ ఉంది. మాకు రోజు మెసేజ్ వస్తుంటది. మెసేజ్ రాగానే మేము అందులో టైప్ చేసి పెట్టాలి. ఏమనంటే ఇంతమంది మేము సేవకు వస్తున్నాం మేడం అని మేము కూడా పెడతాం. అక్కడ పెడితే వాళ్ళు ఓకే అని చెప్పేస్తారు. లేకుంటే అప్పటికే సేవ వాళ్ళు ఫుల్ అయిపోయిన అనుకో, వాళ్ళు అయిపోయినరు, మీరు మళ్ళీ స్టార్ట్ బుకింగ్ అయిపోయింది అని చెప్తారు. అట్లా దాని మీద బట్టి మేము దాన్ని బట్టి చేసుకుంటాం సేవ. బుకింగ్ చేసుకుంటాం, బుకింగ్ చేసుకొని వెళ్తాం. మరి మీరు వెళ్తారు కదా, ఎంత దూరమైన తిరుపతి అయినా వెళ్తారు, ఎంత దూరమైన దూరమైన వెళ్తాం. మరి మా వాటికి అయ్యే ఖర్చులు ఖర్చు మేమే పెట్టుకుంటాము. మీరే? మా ఖర్చులు, టీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, అన్నం అన్ని ఏది చేసినా మేము మాది మేమే పెట్టుకుంటాం. ఓన్లీ వాళ్ళు ఇక్కడ ఒకవేళ ఉంటా అంటే వసతి ఇస్తారు, అన్నదానంలో అన్నం తింటాం, ఇక్కడే ఉంటాం. అట్లా అంతకు మించి ఇంకేమి ఇవ్వరు వాళ్ళు మాకు. మేము భక్తి కొద్దీ మేము సేవ చేస్తున్నాం అంతే. అసలు ఈ సేవ మార్గంలో దిగాలి అనిపించి ఎందుకు అనిపించింది అసలు? ఎందుకు అనిపిస్తుంది అంటే స్వామికి, అమ్మవారు గాని, స్వామివారు గాని, శ్రీమన్నారాయణుడు గాని, ఎవరైనా సరే మేము కొద్దిగా మాకు తోచిన సేవ మేము చేసుకోవాలని మాకు మనసులో అదొక ఆనందం. ఎందుకంటే దేవుడి దగ్గరకి సేవకి వెళ్తున్నామన్న ఆనందం అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. మనసు తృప్తి, ఆత్మ తృప్తి కోసం. ఇంట్లో కూర్చుంటే వేరే వేరే ఆలోచనలు వస్తుంటాయి. గుడి దగ్గరకు వచ్చినాం, సేవ చేసుకున్నాం, ఇలా సేవకు వచ్చినాం అన్న తృప్తి.
ఇంకా అంతకు మించి ఏమి లేదు, మేము ఆశించేది ఏం లేదు. ఇక్కడ ప్రసాదం ఇస్తే తీసుకుంటాం, వెళ్ళిపోతాం. మేము ఆటోకి వెళ్ళిపోయినా మా డబ్బులు మేము పెట్టుకుని వెళ్ళిపోతాం. అంతా మా ఖర్చులు మాయే ఉంటాయి. కానీ మేము ఏదో గుడికి వెళ్తే దర్శనానికి వెళ్తాం కదా, మన డబ్బులు పెట్టుకొని అంతే అనుకుంటాం. ఇంకా అంతకు మించి ఏం ఆశించాం. అన్ని మంచిగా ఉంటది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. వాళ్ళు చెప్పిన పని చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ సేవకి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి? అంటే మేము నిన్న వచ్చినాం, ఈ రోజు వచ్చినాం, అంతకు ముందు కూడా వచ్చినాము. అంటే ఉండి లెక్కింపుకు ఇప్పుడు ప్రతి నెల ఉండి లెక్కింపు అయినప్పుడు కూడా మాకు వస్తుంది, మెసేజ్ వస్తే మేము వచ్చేస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమంలోని ఇందులో మీ భాగం ఏంటి? మీరు ఏం చేస్తారు ఇందులో సేవ? నిన్న లడ్డు ప్యాకింగ్ చేసాము, పులిహోర ప్యాకింగ్ చేసాము. ఈ రోజు టెంపుల్ లో ఉన్నాం, టెంపుల్ లో ఉన్నాము ఈ రోజు. అంటే షిఫ్ట్లు మారుతాయా? ఈ రోజు అక్కడ, ఈ రోజు అక్కడ? అట్లా ఎక్కడ ఉంటే అక్కడ పంపిస్తారు లీడర్స్, అక్కడ పంపించేస్తారు అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు అక్కడ కాలు ఉందనుకో అక్కడ చేసుకోండి, ఇక్కడ కాలు ఉంటే చేయండి. ప్యాకింగ్ చేస్తారు, లడ్డు ప్యాకింగ్ ఏది చేసే వాళ్ళు అది చేస్తారు. అంటే ఈ రోజు ఇక్కడ, రేపు ఇంకెక్కడో, రేపు ఎక్కడైనా ఇంకెక్కడో, ఎక్కడో అయినా పర్వాలేదు. అంటే ఎక్కడ అమ్మవారు పిలిస్తే అక్కడ వెళ్తూనే ఉంటారు. ఎక్కడ వేసినా వెళ్తాం. మేము వెళ్ళమని అనేది ప్రసక్తే లేదు. ఎందుకంటే మనం మనం సేవ చేయడానికి వచ్చినాము. ఆ అమ్మవారు ఇదే సేవ, అమ్మవారు నోట్ల నుంచి ఏ సేవ ఇస్తుందో అదే చేసుకోవాలనుకుంటాం. అంతకు మించి ఇంకేం లేదు. అంతే. మరి ఈ రోజు ఇక్కడ ఉన్నారు కదా, అవును. ఈ సేవలో పాల్గొన్నారు, ఎలా ఉంది మీ మనసు? ఆనందంగా ఉంటది, మాకు చాలా ఆనందంగా ఉంటది, హ్యాపీగా ఉంటది, మాకు చాలా ఆనందం. ఎందుకంటే సేవకు వచ్చినాము కదా, మేము ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం. ఇక్కడికి వచ్చినాం అంటే ఈ సేవ కార్యక్రమాలే ఉంటాం అంతే. ఇంకేం ఆలోచన ఉండదు, వేరే ఆలోచనే రాదు. మనం ఇక్కడ ఉన్నంత సేపు ఇల్లు గుర్తు రాదు, అమ్మవారి మీదనే మాకు అంతే. అంతకన్నా మించి ఏం లేదు.